పార్థు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఆ రోజు మనం గుడికి రాముల వారి కళ్యాణానికి వెళ్ళాం కదా. ఆ కళ్యాణంలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని నేను ప్రేమించానమ్మా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటాడు. పార్థు వాళ్ళ అమ్మ ఎవరా అమ్మాయి అని చెప్పి అడుగుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు రాముల వారి విగ్రహాన్ని మోసుకొని వచ్చింది కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి చెప్పే కన్నా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గురించి చెప్పాలమ్మా. వాళ్ళ నాన్న ఎవరో కాదు, ఆ రోజు గుడిలో ఫుల్గా తాగేసి వచ్చి నాన్నకి అడ్డంగా వచ్చాడు కదా అతనే. ఆ తాగుబోతు అతనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉంది. ఏం చేసినా సరే నువ్వే ఆ నాన్నని ఎలాగైనా ఒప్పించాలమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే వాళ్ళ అమ్మ అయితే, అవునా, నువ్వు చెప్పింది కొంచెం కష్టమైన పని అయినా నీకోసం నేను ఒప్పుకుంటాను. ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపించమని నేను నాన్నని అడుగుతానులే అని చెప్పి అంటుంది. అది వినగానే పార్థు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ అమ్మా, ఎలాగైనా నువ్వు నాన్నను ఒప్పించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పార్థు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎవరవని ఏదవని నాకు అనవసరం, అధికారం నా చేతిలోనికి రావాలి, అంతవరకు నేను ఏదైనా చేస్తానని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.